భర్త అంటే ఏమనుకున్నావు? మన మాధవమ్మ భర్త అంటే ఉద్యోగం అని ఉడాయించాడు గాని అది అందరికీ వీలవుతుందా? సరే గాని ఆ మహానుభావుడు ఇంకా తిరిగి రాలేదమయ్యా. చేసేది రాజుగారి కొలువు, అక్కడ ఎన్నో పనులు ఉండొచ్చు, అనుకున్నప్పుడల్లా వస్తారేమిటి? ఒక్కసారి చూసి రాకూడదు? అలాగేనమ్మా, మన ఊరు నుంచి నిన్న వ్యాపారస్తులు వెళుతుంటే బావగారి విషయం తెలుసుకోమనే పంపించారు. రండయ్యా, భోజనాలు ఎదురుగా. అలాగేనమ్మా. విశాలపురాధీశ్వరులైన నాగేంద్రవర్మ మహారాజులం గారికి భవదీయ మిత్రుడు అజయసింహుడు రాయించిన లేఖాంశములు. విష్ణువర్ధన మహారాజు వైకుంఠానికి వేయించేశారు. రాజశాసనం సంగ్రహించడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ రాకుమారి అసాధ్యురాలు, కొరకరాని కొయ్య. తదుపరి రత్నపూర్లో ప్రతాప్ అనే కర్షక నాయకుడు శిక్షణ శిబిరాన్ని స్థాపించి పౌరులందరినీ వీరులుగా మారుస్తున్నాడు. తక్షణం తగిన చర్య తీసుకుంటారని నమ్ముతున్నాం. వెంటనే తగిన సైన్యంతో వెళ్లి ఆ ప్రతాపను బంధించు. ఆ శిక్షణ శిబిరాన్ని నామరూపా లేకుండా నాశనం చేయి. మళ్ళీ వెనుకటి పొరపాటు జరగరాదు. అలాగే విశాలపుర సైనికులు నద్దాకి మన పొలి మీద ప్రవేశించారు. మన గ్రామాయంగా వస్తున్నారు. సోరమ్మ, మన మాధవమ్మను మొగుడు వదిలేశాడట. అదేంటో కోటకెళ్ళాడు మళ్ళీ తిరిగి వస్తాడు అన్నారుగా. అదంతేలే, కోరిక తీరిన ప్రతి మగాడు అలాగే ఏదో సాగు చెప్పి జారుకుంటాడు. కోట లేదు పేట లేదు. అయినా ప్రతాపుకైనా ఆలోచన ఉండక్కర్లేదు. సంబంధాలు చేసేటప్పుడు అవతల వారి వంశం వారి ఆను పాను తెలుసుకోవద్దు. అయితే మాధవమ్మగా చంతేనంటావా? ఇంకేం వస్తాడులే, ఏదో కొబ్బరి మొక్కలా పిల్ల దొరికింది. ఆ మాట ఈ మాట చెప్పి పెళ్లి చేసుకుని బులుపు తీరేంత వరకు ఉన్నాడు. తర్వాత తనంతట తానే చక్కపోయాడు. అయినా ఈ ఊరి విషయాలని మనకెందుకే, అసలే మంచికి రోజులు లేవు. ఏమిటమ్మా ఇల్లంతా చీకటి చేసి కూర్చున్నా? నా బ్రతికే చీకటిగా ఉందన్నయ్యా. అమ్మా
నువ్వు ఇలా బాధపడటం నేను సహించలే. లోకులు కాకులు లాంటివాడు, ఏవో అవాకులు చివాకులు వాగుతూ ఉంటారు. దానికేనా? కాదన్నయ్య, ఏ వస్తువైనా ఉండవలసిన చోటనే ఉండాలి. కష్టమో సుఖం కట్టుకున్న వారి దగ్గర ఉంటేనే ఆడదానికి పొరు అన్నయ్య. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేదు అన్నయ్య. అన్నయ్య నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అన్నయ్య. అలాగేనమ్మా, రేపే తీసుకెళ్తాను. ఈ పసుపు కుంకుమ తీసుకోతండి. కొత్తగా అత్తవారింటికి వెళ్తున్న ఆడబిడ్డకు అమ్మే ఉంటే అన్నీ చూచి పంపించేది. అన్నయ్య, సౌభాగ్యవశమై వర్ధిల్లుతుంది. అమ్మా, మా చిట్టి తల్లిని ఆశీర్వదించు. అమ్మా మాధవి, పండంటి కొడుకుని ఎత్తుకురామ్మా. అక్కయ్య, మమ్మల్ని మర్చిపోకు. గంగమ్మ, సొరమ పిన్ని, వెళ్ళొస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తాను? వస్తే ఈసారి నా భర్తతోనే కలిసి వస్తాను, లేకపోతే మాధవి ఏమిటమ్మా మాట? బాబాయ్, చెల్లెమ్మని దిగబెట్టి వస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడ పరిస్థితులన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకో. అలాగే నాయన, వెళ్ళిరా. అమ్మ, వెళ్ళిరా తల్లి. ఒరే తిరకాసు, ఈ విషయం మనం వెంటనే చెప్పకపోతే మన అజయసింహులు గారి పనంతా తిరకాసు అయిపోద్దామో. అవును అరకాసు, మనం వాళ్ళకంటే ముందు వెళ్ళిపోవాలి. ఉందగా మనకు అడ్డుదారి. సైనాథి, మనం త్వరలోనే ఈ విజేతపురానికి ఆదీశ్వరులం, పద్మినీదేవికి ప్రాణేశ్వరులం కాబోతున్నావురా. అయితే గీతే మరి నా మంత్రి పదవి సంగతి అయ్యా, దానికోసమే ఎన్ని పనులు చేశాను. తెలివైన వాడివిరా. మరి ఏ పనులు చేయకుండా మంత్రి పదవి తేరగా ఉందా? ఇచ్చాం పో. ప్రభు, మీకోసం ఎవరో అరకాసు తిరకాసు వచ్చారు. ఓ, ప్రవేశపెట్టు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు నీలాగే మంత్రి పదవి చేయదగ్గవాడు. గంధం వచ్చి పడిందండి, మీ బండారం బయట పడిపోతుందండి. అదేదో సరిగా చెప్పారా? ప్రతాప్ మాధవమ్మ తీసుకుని మీ దగ్గరకు వచ్చేస్తున్నాడండి. మనం ఇప్పుడు ఒక పెద్ద నాటకం ఆడాలి. అలవాటే కదండి, ఆడదామండి. కదండి, మీ ఇద్దరు ఎక్కడే చెప్తామండి. ఊరే తిరకాసో, ఇది మన ఊరి ఇప్పతారనగా లేదురా. అనగా అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వెతికి బావగారిని తీసుకొస్తాను. నేను వస్తానన్నయ్య. నువ్వా? ఎక్కడికైనా వస్తావమ్మా, ఆయన ఎక్కడుంటాడు ఏమో. పైగా ఇది మహానగరం. ఒట్టిదాని కూడా ఇక్కడే ఉందమ్మా. నేను ఇప్పుడే వస్తాగా. రే సుప్రభాతం. అన్నా, నువ్వు వెళ్ళరా అన్నా, నేను ఉన్నాగా. గోవిందయ్య, నేను అలా పుల్లం ఇంటి దాకా వెళ్ళొస్తాను. మా బుల్లె ముందు చూసుకో. పోయిందా పోయిందా, జాగ్రత్త. పోయింది పోయిందా. ఆగో, ఎవరు నువ్వు? నా పేరు ప్రతాప్, మాది రత్నపురి గ్రామం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ కొలువులో చిన్నయ్యన ఒక ఆయన పనిచేస్తూ ఉండాలి, నీకు తెలుసా? బాగుందయ్యా నీ ప్రశ్న. మా తోటలో చిన్నయ్యలు చాలా మంది ఉన్నారు. చీకటి చిన్నయ్య, సిపాయి చిన్నయ్య, సరదారు చిన్నయ్య, చింతకాయ చిన్నయ్య, ఇంతమంది చిన్నయ్యలు ఎలా తెలుస్తుందయ్యా? సరే గాని ఆయనతో నీకేం పని? ఆయన మా బావగారు. మా చెల్లెల నుంచి వివాహం చేశాను. ఆయన కుశలం తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే కోటలోకి వెళ్ళి వాకప్ చేసుకుంటాను. సరేనా? సరే పోయిందా
ఉందాయా? రత్నపూర్ నుంచి ఎవరో నా చెల్లెళ్ళు వచ్చారట. సరే. మాధవి, మాధవి